రాలేవు. అంటే కఠినంగా మాట్లాడడం ఇష్టం లేక మృదువుగా చెప్పారు. ముందు వాళ్ళు సుకుమారమైన శరీరములు కలిగిన వారు. వారు ఈ ముళ్లల్లో రాళ్లలో నడవలేరు. వాళ్ళని తీసుకుని నువ్వు బ్రహ్మసభకి ఎలా చేరగలవు? వద్దులే. అప్పుడు అనుకోకుండా ఓ ఆలోచన వచ్చింది పాండురాజుకి. సంతానమును పొందకపోతే స్వర్గద్వారమును చూడరా అన్నాడు. కటువుగా మాట్లాడే స్వభావం ఉన్నవాళ్ళైతే ఏమనాలంటే అలా కుదరదంటోంది వేదం అని వెళ్ళిపోవాలి. వాళ్ళు అలా అనలేదు. ఇంత తపస్సు చేస్తున్నాడే, ఇంత భగవదారాధన చేస్తున్నాడే, ఇంత ధార్మికంగా పరిపాలించాడే, నాకు ఇది పోయిందని నింద చేయలేదే. నేను ఇంత ధర్మాన్ని పట్టుకుంటే నాకు ఈ శాపం వచ్చింది ఒక పొరపాటుకి. ఇంత దారుణమైన శాపమా? నా వంశాన్నే ప్రశ్నార్థకం చేసిందా? ఆక్రోశించి ధర్మాన్ని విడిచిపెట్టలేదే. ఇంకా పైకెక్కాడే, వాడికి పరిష్కారం ఉండదు. అందుకు వాళ్ళు దివ్య దృష్టితో చూశారు. చూసి వాళ్ళు అన్నారు, ఎవరు చెప్పారు నీకు సంతానం ఉండదని? నీకు దేవతల యొక్క అనుగ్రహము చేత 5 కుమారులు కలుగుతారు. ఆ చెప్పడంలో ఆయనకి తట్టింది బుద్ధికి. ప్రచోదయాత్, అది దేవతల యొక్క అనుగ్రహం. దేవతలు ఏం చేస్తారంటే సమస్యకు పరిష్కారమును మన బుద్ధికి తోచేటట్టు చేస్తారు. ఆయన బుద్ధికే తోచేటట్టు చేశారు. ఆయనకి ఏదో ధర్మం జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి సంతానమును పొందుతానన్నాడు. అయితే భారతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఇది. పాండురాజు విషయంలో తప్పకుండా మనం ప్రస్తావన చేయకపోతే అసలు ధర్మరాజ జననం గురించి చెప్పడానికి అర్హత ఉండదు. ఆ మునులతో మాట్లాడేటప్పుడు పాండురాజు గారు ఒక మాట అన్నాడు. 4 రుణములు తీరాలన్నాడు. 4 రుణములు లేవుగా, రుణత్రయం అంటాం. ఏ రుణాలు తీరాలి అంటే దేవతా రుణం తీరాలి, దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే, అందులో మనం హవిస్సిస్తే, హవిస్సుని దేవతలు పుచ్చుకుంటే వాళ్ళ ఆకలి తీరితే, వాళ్ళు వర్షం కురిపిస్తే, ఆ వర్షము వలన లోకంలో పాడి పంట వస్తే, మళ్ళీ యజ్ఞం చేస్తే, మళ్ళీ హవిస్సెడితే, మళ్ళీ వర్షం పడితే, మళ్ళీ పాడి పంట, మళ్ళీ హవిస్సు, మళ్ళీ అదో ధర్మచక్రం. కాబట్టి దేవతల ప్రీతి కొరకు యజ్ఞయాగాదులను చెయ్యాలి. అప్పుడు ఒక రుణం తీరిపోతుంది. ఋషులు, వ్యాసాదులు, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ ఇటువంటి మహాపురుషులు భారతాన్ని ఎందుకు ఇచ్చారు? చదువుకుని, చెప్పుకుని, తెలుసుకుని ధర్మానుష్ఠానం చెయ్యండి అని మనకు అందించారు. వేదం చదువుకోలేకపోతే బెగ్గపెట్టుకోక్కర్లేదు. పంచమ వేదం భారతం, దాన్ని చదువుకోవాలి. రామాయణాదులను చదువుకోవాలి. చదువుకుంటే ఋషి రుణం తీరుతుంది. 3వది పితృరుణం. తండ్రి తనకి శరీరాన్ని ఇచ్చాడు, తాను కూడా వివాహం చేసుకుని ధర్మపత్ని యందు సంతానమును పొందితే పితృరుణం తీరిపోతుంది. ఇవి రుణత్రయం అంటారు. పాండురాజు గారు 4వ రుణం చెప్పాడు మునులతో. ఆయన అన్నాడు మనుష్య రుణం కూడా తీర్చుకున్నానన్నాడు. అదేమిటి? అది పాండురాజు గారి యొక్క శీల వైభవం. మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఒకడు చాలా కష్టంలో ఉన్నాడు, విని విడిపోవడానికి, తెలుసుకుని విడిపోవడానికి మనుష్యుడై ఉండక్కర్లేదు. అక్కడ ఒక కుక్క లేవలేక ఒళ్ళు పుళ్ళు పట్టి బాధపడుతోంది అనుకోండి, ఇంకో కుక్క వచ్చి వాసన చూసేలా ఒక్క క్షణం నిలబడి వెళ్ళిపోతుంది. అంతేగాని పాపం అది ఇంకో కుక్కని ఎలా ఉద్ధరిస్తుంది? ఏం చేయగలదు? అది ఏం చెయ్యదు. కానీ మనుష్యుడు అందుకొరకు రాలేదు ఆ శరీరంతో. దయాగుణమనేటటువంటి గుణము లేని మనుష్య జన్మ యొక్క ప్రయోజనము లేనే లేదు. సాటి జీవులు, మనుష్యులే కానక్కర్లేదు, ప్రపంచమునందు సాటి జీవి బాధలో ఉంటే నేనేమైనా చెయ్యగలనా అన్న ఆలోచన నీకు లేకపోతే అప్పుడు ఏమిటి ప్రయోజనం? ఆ దయాగుణము వాటి యందు ఉండాలని నియమం లేదు. ఒకవేళ అలా దయాగుణం చూపించింది అనుకోండి, అదో వార్త, అది ఆశ్చర్యపోతాం. ఒక దూడ పుట్టగానే ఓ ఆవు మరణించింది అనుకోండి, ఆ దూడకి ఇంకో ఆవు పాలిచ్చింది అనుకోండి, చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఏమండి, ఈ దూడ చిన్నతనంలో ఆవు చనిపోయింది, ఈ దూడకి ఈ ఆవు పాలిచ్చి పెంచిందండి అని చెప్పుకుంటాం. ఎందుకని అంటే అలా దయాగుణంతో తన దూడ కాని దూడకి పాలివ్వాలని నియమమేం లేదు, కానీ ఇచ్చింది. అప్పుడు దాన్ని దినపత్రికల్లో కూడా ప్రత్యేకంగా బొమ్మ వేసి కింద వార్త వ్రాస్తే చదివి గబగబా భార్యకి చెప్పి ఎంతో ఆశ్చర్యపోతాడు. కానీ
ఆ దయాగుణము మనిషికి ఉండి తీరాలి. దయాగుణము స్థానములో క్రౌర్యం ఏర్పడితే అర్థం లేదా జన్మకి. నేను దయాగుణముతో నా దేశమునందున్నటువంటి ప్రజలకు కష్టము కలిగితే ఉత్తర క్షణమునందు ఆదుకున్నాను, అందుకని నాకు మనుష్య రుణం తీరింది అన్నాడు పాండురాజు. ఆ ఒక్క మాట చాలదా? ఆ ఒక్క ధైర్యం పాండురాజు ఎంత గొప్పవాడో చెప్తుంది. ఇన్ని గుణములు ఉన్నవాడు ఇలా కాకపోతే ఇంకోలా ఎందుకు ఆలోచిస్తాడు అంటే, ఎంత గొప్ప ఆలోచన ఉన్నవాడు కాకపోతే కుంతీదేవిని ఈ మాట అని ఉండాలి. ధర్మమునందు సత్యమునందు పెద్దవాడైన వేలుపెవరున్నారో ఆయనని ప్రార్థన చేసి మొదటి కొడుకుని కను. ఏ రెండో కొడుకుగా కంటే వచ్చే నష్టం ఏంటి? పెద్దవాడు మంచి బలపరాక్రమాలున్నవాడయి రెండో కొడుకు వచ్చాడు అనుకోండి, ధర్మం ఉన్నవాడు, ఏమవుతుంది అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, పాండురాజు గారు మరణించడానికి భార్యా సంగమం కారణమని శాపం. అంతకన్నా ముందు పాండురాజు గారు ఏ కారణం చేతనైనా వెళ్ళిపోతే తర్వాత రెండో కొడుకు పుడతాడని నమ్మకం ఏమిటి? ఈయన చెప్పకుండా కుంతి సంతానాన్ని కనడానికి వీల్లేదు, ధర్మం. కాబట్టి తాను చెప్తేనే కనాలి. తాను చెప్తే కంటుంది అంటే తాను ముందు ధర్మాన్ని పొందాలి. ఎందుకని? తాను ఉన్నాడు అనుకోండి, వెనక పరాక్రమోపేతులు పుట్టారు. ఇది బాగా మీరు పట్టుకోవాలి. ధర్మరాజు గారి గురించి చెప్తే వర్షం పడకపోతే ఇంకెందుకండి వ్యాసుడు ఇంత ఆర్తి పొందడం? ధర్మరాజు గారు పుడుతున్నారంటే పడవలసిందే చినుకులు తప్పకుండా. పగలెంత ఎండ కాయనివ్వండి, చినుకులు పడకపోతే నేను ఇంత నమ్మి భారతం చెప్పుకోవడం ఎందుకు? కాబట్టి ఆయన ఎందుకు ముందు ధర్మసుతుడు కావాలి అని అడిగాడు అంటే ఒకటే కారణం. ధర్మము ముందు ఉండి వెనక ఎంత బలం ఉండనివ్వండి శ్రీరామ రక్ష. ఏమవుతుంది అంటే ఇవాళ తానున్నాడు, రేపు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తాను కోరి కోరి వివాహం చేసుకున్న ఇద్దరు అపారమైనటువంటి అందగత్తెలు. ఏమో ఏది ఏమని కామాతురాణం న భయం నలజ్జ, ఏనాడైనా తొందరపడ్డాడనుకోండి ఉత్తర క్షణం శరీరం పడిపోతుంది. అప్పుడు ఆ బిడ్డలకు ఎవరు తండ్రి? ఎవరు పెద్ద కొడుకో వాడు తండ్రి, అన్నగారు తండ్రి. అప్పుడు ఆ పిల్లలందరూ ఎవరి మాట వినాలి? పెద్దన్నగారి మాట వినాలి. పెద్దన్నగారు శౌర్యమున్నవాడే కానీ ధర్మమునందు అనురక్తి లేనివాడు అనుకోండి, వీళ్ళని ఎలా నడిపిస్తాడు? వెనక ధర్మం ఉన్నా పెద్దవాడికి ధర్మానికి దెబ్బలాట వస్తుంది. రామాయణంలో రావణుడు విభీషణుడు అవుతారు, అప్పుడు పెద్దవాడు బతకడం. పైగా ఆ చరిత్ర కళంకమవుతుంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు మిగిలారు, పైన రాముడు ఉన్నాడు. కుంభకర్ణ విభీషణులలో రావణ విభీషణులు లేరు, కుంభకర్ణుడు ఒకడే ఉన్నాడు. ఎందుకని? పైన ధర్మం లేదు, కింద ధర్మం ఉంది. ఆ ధర్మం ఒకటే మిగిలింది, పైన ఇద్దరు వెళ్ళిపోయారు. రాముడు ధర్మాత్ముడు, వెనక వాళ్ళు ధర్మాత్ములయ్యారు, నలుగురు మిగిలారు. పెద్దవాడు ధర్మరాజు కావాలి, వెనక వాళ్ళు ఎంత బలపరాక్రమోపేతులైనా తండ్రి లేనినాడు పెద్దన్నగారు తండ్రితో సమానం కాబట్టి ఆయనకి వశవర్తులయ్యారనుకోండి, ధర్మము చేత కట్టబడిన ఏ బలమైన శాశ్వతమైన కీర్తికి కారణమవుతుంది. ధర్మము చేత కట్టబడని ఎంత బలపరాక్రమములు అపకీర్తి హేతువులే. రావణుడు పరాక్రమం లేనివాడా? కుంభకర్ణుడు బలపరాక్రమాలు లేనివాడా? దుర్యోధనుడు బలపరాక్రమాలు లేనివాడా? దుశ్శాసనుడు మరీ అంత బలహీనుడా? మరి ఎందుకు వీళ్ళందరూ అపకీర్తి పొందారు? బలమెంత ఉన్నా ధర్మము యొక్క స్పర్శ లేదు, ధర్మము చేత కట్టబడలేదు. ధర్మము చేత కట్టబడని బలపరాక్రమములు కాని, పాండిత్యము కాని, ఎంత గొప్ప విభూతి కానివ్వండి, ఎంత గొప్ప కళ కానివ్వండి, అది లోక